ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. డివిజన్ 1 కౌంటీ ఛాంపియన్షిప్లో నాటింగ్హామ్షైర్ క్రికెట్ క్లబ్తో కిషన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాబోయే కౌంటీ సీజన్లో కిషన్ నాటింగ్హామ్షైర్ తరపున 2 మ్యాచ్లు ఆడనున్నాడు. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ స్థానంలో కిషన్ను నాటింగ్హామ్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లనున్నాడు. అతని గైర్హాజరీలో కిషన్ 2 వారాల పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని ఇషాన్ కూడా ధృవీకరించాడు. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని కిషన్ తెలిపాడు. అయితే 10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న 3వ భారత ఆటగాడిగా ఈ జార్ఖండ్ ఆటగాడు నిలిచాడు. కిషన్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఆర్కిషైర్, హంప్షైర్లతో జతకట్టారు. అయితే ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన కిషన్ తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు. ఇప్పుడు కౌంటీలో మెరుగ్గా రాణిస్తే భారత జట్టులోకి తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఇక టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 2 నెలల పాటు భారత జట్టు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడైనా గాయపడితే ప్రత్యామ్నాయంగా కిషన్కు పిలుపు వచ్చే అవకాశం కూడా ఉంది.